విశ్రాంతి దినం అనేది అది ఆచరించవలసిన దినం. విశ్రాంతి దినం అనేది అది ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించుకొని ముందుకు రావలసిన దినం. కారణం ఏమిటి? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అది దేవుడిది. ఈ 6 రోజులు నీది. ఆ ఒక్క రోజు దేవుడిది. ఆ రోజు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అంటున్నాడు. ఆ రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేని మీద బరువు పెట్టవలసిన అవసరం లే. కారణం నీ హృదయ భారము నువ్వు పెట్టాలి. నీ గతి ఏమిటి? నీ స్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? అని నీవు ఇంతకుముందు నీదున్నట్లుగా దాన్ని నీవు చెప్పాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇక్కడ అంటున్న శ్రేష్టమైన మాట. వారు విశ్రాంతి దినమందు పని చేయుచున్నారు. అక్కడితో ఆగిందే? అక్కడితో ముగిసిందా అంటే లేదు, లేదు, లేదు. వారు ఇంకా 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 దేవునికి ఇష్టమైన కార్యములను చేస్తూ వచ్చారు. ప్రాకారములను నిలిపిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి పాపము చేయుటకు పూనుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి. ప్రాకారములు కట్టి ముగించిన తరువాత, వారు ఆ పట్టణంలోనికి నివాసం వచ్చిన తరువాత వారు తిరిగి పాపము చేయుటకు పూనుకున్నారు. రెండవ ద్వితీయోపదేశ కాండలకు దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తే, అతడు స్థిరపడిన తరువాత తన సహోదరులందరినీ చంపెను అని ఉంది. అంటే వారు స్థిరపడేంత వరకు వారికి అందరి సహాయం అవసరం. మనం కూడా చూస్తూ ఉంటాం కొన్ని కుటుంబాల్లో పూర్వం 2, 3 అన్నదమ్ములు లేక 4, 5 మంది అన్నదమ్ములు ఉంటే, అరే మనం పూట గడవడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన తమ్ముడిని మనం అందరం కలిసి చదివిద్దాం, వాడు చదివి మంచి ఉద్యోగం సంపాదించి మనల్ని చూసుకుంటాడు అని అన్నప్పుడు ఆ తమ్ముని కోసం అందరూ కష్టపడి ఆ తమ్ముడిని చదివిస్తారు. అతడిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. అయితే అతడు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అతడు రాను రాను తన సహోదరులు చేసిన మేళ్లను, ఉపకారములను మర్చిపోలేని వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉపకారత్వం వారికి ఉండదు. ఆ ఉపకార భావం వారికి ఉండదు. అరే వీరు నాకు సహాయం చేశారే, వీరు నాకు కష్టంలో ఉన్నప్పుడు వీరు నన్ను ఆదుకున్నారే, ఒకప్పుడు నాకు ఏమీ లేని పరిస్థితుల్లో వీరు నాకు ఆహారాన్ని ఇచ్చారు, నివాసాన్ని ఇచ్చారు, నాకు ఆదుకున్నారు, సహాయం చేశారు కదా, వీరికి నేను ద్రోహం చేయవచ్చా ఈరోజు, వీరికి నేను మోసం చేయవచ్చా ఈరోజు అని మనస్సులో వారు అనుకోవట్లేదు. తమ మనస్సాక్షిని వారు ప్రశ్నించుకోవట్లేదు. కారణం ఏమంటే వారి మనస్సు మూర్ఖత్వముతో నిండిపోయింది. కారణం ఏమంటే వారి మనస్సు పాపంతో నిండిపోయింది. కారణం ఏమంటే వారి మనస్సు చీకటితో నిండిపోయింది. కారణం ఏమంటే వారి మనస్సు అత్యంత ఘోరమైన పాపపు ఊబిలో నిండిపోయింది. కృతజ్ఞత భావం లేని మానవుడుగా తయారైపోయారు. నేటి సమాజంలో కృతజ్ఞత అనేది చాలా కరువైపోయింది. ఒక దినమందు ఒకప్పుడు మన జీవితం అంగలార్పు కదా, ఒకప్పుడు మన జీవితం వేదన కదా, ఒకప్పుడు మన జీవితం దుఃఖం కదా, ఒకప్పుడు మన జీవితం బానిసత్వం కదా, ఒకప్పుడు మన జీవితం అసలు ఎంత హీనమో కదా, అసలు వారి దృష్టికి నీచంగా కనబడ్డాం కదా. అంటే అటువంటి నీచపు పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తే, దేవుడు నిన్ను మరొక స్థితికి వచ్చితే, దేవుడు నిన్ను మరొక స్థానంలో ఉంచితే మరి నీ పరిస్థితి ఏంటి అని చూస్తే, ఈ ప్రజలైతే దేవుడిచ్చిన ఆజ్ఞను మరిచిన వారై విశ్రాంతి దినమున వ్యాపారం చేస్తూ ఉంటారు. పూర్వపు స్థితిని మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలు తమ పూర్వీకుల స్థితిని మర్చిపోయారు. అంటే ఇంత ఘోరమైన పాతపు కార్యములు మన పూర్వీకులు చేశారా అని ఏ ఇశ్రాయేలు ప్రజలు అంగలార్చారో అదే ప్రజలు దేవుని యొక్క కార్యాన్ని మర్చిపోయారు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తే ఆ దినములలో అష్టోదు, అమ్మోను, ముహాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారుల్లో సగం మంది అష్టోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషలు మాట్లాడేవారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. ఎంత విడ్డూరంగా ఉంది కదా.